ఇద్దరం ఒకే ఇంటికి కోడలుగా వచ్చాము. ఒకే కుటుంబంలో భాగమయ్యాము. కానీ ఎందుకో ఒకరినొకరు అర్థం చేసుకునే బదులు పోటీ పడటమే ఎక్కువైంది. వంటగదిలో పని దగ్గర మొదలయ్యే చిన్నపాటి ఈగో మనసుల్లో పెద్ద గ్యాప్‌ని సృష్టిస్తుంది. ఆమె కంటే నేనెందుకు వెనకబడి ఉన్నాను అన్న ఆరాటం ఒకరి కష్టాన్ని మరొకరు గుర్తించనివ్వడం లేదు. అసలు గొడవంతా ఇక్కడే మొదలవుతుంది. నేనెక్కువ కట్నం తెచ్చాను, మా పుట్టింటి వారి హోదా వేరు అన్న అహంకారం, లేదా వారి సంపాదన ఎక్కువ, వారు విలాసంగా ఉన్నారనే ఈర్ష్య. ఈ ఆర్థిక లెక్కలు మనల్ని తోటికోడలుగా కాకుండా ఒకరికొకరు శత్రువులుగా చూసేలా చేస్తున్నాయి. మనం తెచ్చిన ఆస్తులు, మనకు ఉన్న సంపాదన మనల్ని బయటకి గొప్పవారిని చేయొచ్చు. కానీ ఒకరిని తక్కువ చేసి మాట్లాడడం వల్ల మన విలువ పెరుగుతుందా? మనం వేసుకుంటున్న ఈ లెక్కలు మనకేం మిగిల్చాయి? అశాంతి, కేవలం అశాంతి మాత్రమే. ఎదుటివారి వైభవం చూసి కుమిలిపోవడంలో అర్థం లేదు. మనం చేస్తున్న ఈ నిశ్శబ్ద యుద్ధాలు, ఒకరినొకరు దూరం చేసుకోవడం వల్ల చివరికి మనం మిగిల్చుకునేది ఏంటి? మనుషులు దూరమైతే ఎంత ఆస్తి ఉన్నా ఆ ఇంట్లో సంతోషం ఉండదు కదా! ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుందాం. లెక్కలు పక్కన పెడదాం. కట్నం, సంపాదన ఇవేవి బంధాన్ని నిర్ణయించకూడదు. తోటికోడలు అంటే ఒకరికొకరు నీడలా ఉండాల్సిన వారు. కష్టసుఖాల్లో తోడుగా నిలిస్తే ఆ ఇల్లే ఒక అందమైన స్వర్గం అవుతుంది. ఈర్ష్యను వదిలేసి ఒకరినొకరు అర్థం చేసుకుందాం. తోడుగా బ్రతుకుదాం.